ఎక్సేల్, గాలి పీల్చి వదలండి. బ్రీదింగ్ చేస్తున్నారు మీరు. ఇన్హేల్ ఎక్సేల్, గాలి ముక్కుతో తీసుకుని నోటితో వదులుతున్నారు. 3 సార్లు ముక్కుతో పీల్చుకుని నోటితో వదలండి. లోపల ఉన్న ఎనీ పెయిన్ కానీ, నెగిటివ్ ఎనర్జీ కానీ, టెన్షన్ కానీ బయటికి వెళ్ళిపోతున్నట్టుగా నోటితో గాలి వదులుతూ పంపించండి. కళ్ళు మూసుకుని మీ హార్ట్ దగ్గర, అంటే సెంటర్ ఆఫ్ ది చెస్ట్ లో ఒక తెల్లని వెలుగు ఉన్నట్టుగా, ఒక కాంతి గోళం ఉన్నట్టుగా భావించండి. అక్కడే శ్వాసను తీసుకుని వదులుతూ ఉండండి. ఒక తెల్లని కాంతి, ముక్కులో గాలి వెళ్తున్నప్పుడు ఒక తెల్లని కాంతి లోపలికి వెళ్ళి హార్ట్ దగ్గర ఆ బాల్ ఆఫ్ లైట్ ఇలా పైకి లేస్తూ ఉన్నట్టుగా, అలా పెరుగుతూ ఉన్నట్టుగా గాలి పీల్చుతూ వదులుతూ చేయండి. ఇన్హేల్ ఎక్సేల్. మీ కాన్షియస్నెస్ అంతా అందులోకి వచ్చినట్టుగా, మీ యొక్క ఆలోచనలు, మీరంతా ఆ బాల్ ఆఫ్ లైట్ లోకి వెళ్ళిపోతూ ఉన్నారు. హృదయ చక్రం నుంచి అది నెమ్మదిగా కిందకి మూవ్ అవుతూ నేవల్ ఏరియా, బొడ్డు దగ్గరికి, లోపల శరీరం లోపల ఇంకా కిందకి, ఇంకా కిందకి, చక్ర, బేసిక్ చక్ర, మీ 2 కాళ్ళలోంచి, తొడలు, మోకాళ్ళు, పాదాల నుంచి భూమి లోపలికి వెళ్ళిపోతుంది. ఆ లైట్ అంతా ఓ బాల్ ఆఫ్ లైట్ భూమి లోపల చీకట్లో ఒక ర్యాకెట్ దూసుకుని వెళ్ళినట్టుగా వెళ్ళిపోతుంది ఆ బాల్ ఆఫ్ లైట్. యు ఆర్ టచింగ్ ది హార్ట్ ఆఫ్ ది ఎర్త్. ఆ భూమాత యొక్క హృదయానికి మీరు తాకారు. జస్ట్ ఫీల్ దట్ ఎనర్జీ. ఆ భూమాత యొక్క హృదయంలో మీరు కలిసి గొప్ప హీలింగ్ ఎనర్జీని మీ శరీరంలోకి తీసుకుని వస్తూ ఉన్నారు. ఆ బాల్ లోపలికి శక్తి అంతా వస్తుంది. ఆ బాల్ మీరే. ఒక మాతృ గర్భంలో తల్లి గర్భంలో పిల్ల ఎలా శిశువు ఆనందంగా, సంతోషంగా పెరుగుతూ ఆనందంగా ఉంటారో, మీరు ఆ విధంగా భూమాత హృదయంలోంచి శక్తిని తీసుకుంటూ ఉన్నారు. మీలో ఉండే నెగిటివ్ ఆలోచనలు, బాధలు, ఎనర్జీస్ అన్ని కరిగి డిజాల్వ్ అయ్యి వెళ్ళిపోతున్నాయి. హీల్ చేసుకొచ్చి పాదాలోంచి మళ్ళీ హృదయం దగ్గరికి వెళ్తుంది మీ శరీరంలో. అక్కడి నుంచి గొంతు దగ్గరికి, థ్రోట్, అక్కడున్న నెగిటివ్ ఎనర్జీస్, కాన్షియస్నెస్ అంతా కలెక్ట్ చేసుకుని పైన కనుబొమ్మల మధ్య ఆజ్ఞా చక్ర, పైన క్రౌన్, తల మీదుగా అంతరిక్షంలోకి ఆ బాల్ పైకి వెళ్ళిపోతుంది. ఎంతో దూరము, ఆకాశాలు, మేఘాలు, నక్షత్రాలు, పాలపుంతలు దాటి ఎంతో శూన్యంలో, నిశ్శబ్దంగా, చీకటిలో చాలా ప్రశాంతంగా ఉన్నారు మీరు. అద్భుతమైన శక్తి మీ లోపలికి వస్తుంది. ఎదురు మీరు ఆ బాల్ ఆఫ్ లైట్, మీరు ఆ కాంతి గోళంలో కలిసిపోయారు.
ఆ నీలిరంగు కాంతి మీ లోపలికి వచ్చి మిమ్మల్ని పూర్తిగా హీల్ చేస్తుంది. అలాగే ఆ శక్తిని మీ శరీరంలోకి అబ్జార్బ్ చేసుకుంటూ ఉండండి. మీరు ఒక గొప్ప ధ్యాన స్థితిలో ఉన్నారు. మీ కోరిక ఏదైనా ఉంటే ఆ కోరిక నెరవేరినట్టుగా, ఆ కోరిక నెరవేరితే మీరు ఎంత సంతోషంగా మీ స్నేహితులకి నా కోరిక నెరవేరింది, నేను అనుకున్నది ఇలా జరిగింది అని ఎలా చెప్తారో అలా సంతోషంగా చెప్తూ ఆ సంఘటనని మీరు ఒక 5 నిమిషాల పాటు ఊహించుకోండి. మీరు ఇప్పుడున్న ఆ బాధలో, కోపమో, యాంగ్జైటీయో, భయమో అదంతా ఎప్పటి మాటో. ఎప్పుడూ అలా ఉండేది, జస్ట్ అలా గుర్తుంది నాకు అని అనుకుంటున్నారు. ఏదైతే మీ కోరిక ఉందో, నా కోరిక నెరవేరి నేను చాలా సంతోషంగా ఉన్నాను, నేను ఎంతో ఆనందంగా, సంతోషంగా అనుకున్నది జరిగి, జీవితంలో అనుకున్నవన్నీ జరిగి చాలా సంతోషంగా ఉన్నానని ఆ మనోస్థితిలో కాసేపు ఉండండి. మీరు ఆ అద్భుతమైన ఆనందమైన మనోస్థితిలోంచి ఆ ఆనందాన్ని అంతా కూడా తీసుకుని నెమ్మదిగా కిందకు వస్తూ ఉన్నారు. నెమ్మదిగా కిందకు వచ్చి తలలోంచి, భ్రూ మధ్యంలోంచి మళ్ళీ హృదయం దగ్గరకు వచ్చారు. సెంటర్ ఆఫ్ ది చెస్ట్ దగ్గర ఆ అద్భుతమైన ఆనందకరమైన ఎనర్జీ అంతా మీ శరీరంలో ప్రతి అణువులోకి వెళ్తూ ఉన్నట్టుగా మీ కోరిక నెరవేరినప్పుడు మీరు ఎంత ఆనందంగా, సంతోషంగా, తృప్తిగా ఉన్నారో ఆ శక్తి మీ శరీరం అంతా ప్రవహిస్తూ ఉంది. అబ్జర్వ్ చేయండి. ఇంకొక 5 నిమిషాల పాటు నేను మీకు శక్తి ఇస్తూ ఉంటాను. ఈ శక్తిని, మీ శక్తిని రెండింటిని కూడా శరీరంలో ప్రతి అణువులోకి వెళ్తున్నట్టుగా అబ్జర్వ్ చేసుకోండి. అద్భుతమైన శక్తి మీ శరీరంలో ప్రతి అణువులో
అణువుల మధ్య, మీ శరీర కణాల మధ్య ఖాళీలలో చక్రాలు, ఎనర్జీ సెంటర్స్, నాడీ వ్యవస్థ, ప్రతి ఆర్గాన్లో, ప్రతి అవయవంలో, డిఎన్ఏలో కూడా ఆ శక్తి అంతా వెళ్తూ ఉంది. అద్భుతమైన శక్తి మీ శరీరం అంతా, పైన క్రౌన్ చక్రం నుంచి శరీరం అంతా నిండిపోతుంది. I am happy, healthy, wealthy, successful, grateful. Thank you, thank you, thank you. నెమ్మదిగా కళ్ళు తెరవండి.
చేతులు ఇలా పెట్టుకుని మొహం అంతా కూడా ఎనర్జీని ఇలా అనుకో. ఓకే, అందరూ కళ్ళు తెరిచారా? ఏమైనా ఎనర్జీ గురించి కానీ ఏమైనా అర్థమైందా ఎవరికైనా? నమస్తే మేడం, మీరు చెప్తూ ఉంటే నాకు ఆజ్ఞా చక్రంలో ఇక్కడ కదలిక వచ్చింది. రైట్ సైడ్ బ్రెయిన్ లో నాకు అర్థమవుతుంది, కొంచెం కదలిక రైట్ సైడ్ ఎక్కువ అనిపించింది. నా గుండె చప్పుడు నాకే వినిపిస్తుంది, అది కొట్టుకోవడం అనేది నాకు అర్థమవుతా ఉంది. డబ్ అని కొట్టుకుంటూ శరీరం ఓకే, అంతా ఒక వైబ్రేట్ అయింది. చాలా బాగా ఓకే. ఆలోచనలన్నీ పోయి నిశ్శబ్దం లేకపోయి బాగా తెలిసింది. దీన్ని యూట్యూబ్ లో పెడతాము, ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. తప్పకుండా మేడం. 2 వారాలది చేయగలిగితే 2 చేయండి. లేకపోతే ఇది ఒకటైనా చేస్తే ఈ వారం అంతా చేస్తే మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకోటి చెప్తాను. ఇది 4 వీక్స్ చెప్తాను. ఆ 4 వీక్స్ లో మీకు ఏం చేంజ్ ఉందనేది మీరు యూట్యూబ్ లోనే మీరు కామెంట్ పెట్టడం ద్వారా ఎక్కువ మందికి తెలుస్తుంది. మాకు ఈ గ్రూప్ లోనూ పెట్టండి, యూట్యూబ్ లో కూడా పెట్టండి. ఇంకెవరన్నా మాట్లాడతారమ్మా? మేడం మీరు చెప్తూ కృష్ణ తులసి మేడం. మేడం మీరు చెప్పేటప్పుడు ఆ ఎనర్జీ ఫ్లో అవుతున్నట్లు అనిపించింది. తర్వాత బ్యాక్ లో అంటే